శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ టైంలోనే ఎక్కువగా మత మార్పిడులు జరుగుతాయి, ఎక్కువ కన్వర్షన్స్ ఈ టైంలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పేసి విన్నాను. అసలు ఏ రకంగా స్టార్ట్ చేస్తారు వీళ్ళు కన్వర్షన్? యా మేడం. ఫస్ట్ బయట గుడ్ న్యూస్ ఉంటుంది మేడం. రెండు బోధలు ఉంటాయి. ఏంటంటే బయట నువ్వు పాపివి, మనం అందరం పాపలము, ఆయన మన పాపాల కోసం మరణించాడు, జస్ట్ ఆయన నమ్ముకుంటే చాలు మీ పాపాలు పోతాయి, జస్ట్ నమ్మితే చాలు అండ్ కోట్ చేస్తారు. బైబిల్లో రెఫరెన్స్ రోమన్స్ 10 అని ఉంటుంది, కోట్ చేసి చెప్తారు అనమాట. మీరు హృదయం మందు విశ్వసించి ఆయన నమ్మితే కన్నా చాలు మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి చర్చిలోకి వెళ్తారు. అక్కడ స్టార్ట్ అయింది ఇంకా స్టెప్ బై స్టెప్. మీరు ఏదన్నా నేను నమ్ముకున్నా కదా అంటే కొంతమంది ఇలా కూడా చెప్తారు, దేవుని నమ్మకం మంచి జరుగుతుంది, దేవుని నమ్మకం అద్భుతాలు జరుగుతాయి, నీ కుటుంబ ఇప్పుడు కూడా మనం వింటున్నాం కదా మేడం, మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, దేవుని నమ్ముకొని పోతాయి, మీ అప్పులు ఉన్నాయా, దేవుని నమ్ముకొని పోతాయి అని చెప్పి అవన్నీ ఏం జరగవు. తర్వాత నమ్ముకున్నాక లోపలికి వెళ్ళాక అడిగితే ఏమంటారంటే నువ్వు ఇంకా ప్రేయర్ చేసుకోవాలి, ఇప్పుడే అయింది, ఓకే మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి, మళ్ళీ వాక్యం చదువుకోవాలి, లేదా ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇలా వన్ బై వన్ అనేది యాడ్ చేసుకుంటూ పోతుంటారు. మీకు ఆన్సర్ మాత్రం దొరకదు. అలా ఉంటుంది అనమాట. ఇది ఒక ప్రాసెస్ అనమాట. మనకు కూడా ఏంటంటే మనం మనుషులం కదా, కొంచెం వాళ్ళు దేవునికి మనుషులు, దేవ సేవకులు, వాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పేసి వీళ్ళు కూడా అలా ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఎంతమందిని కన్వర్ట్ చేశారు? చేశాను, మా మదర్నే చేశాను నేను. మా మదర్ని మా ఫ్యామిలీనే చేశాను. మీ మదర్ని క్రిస్టియానిటీలోకి తీసుకెళ్లారా? పాస్టర్ చేసింది నేను. ఇప్పుడు మీ మదర్ పాస్టర్, ఇవాంజలిస్ట్. బాబోయ్, తను సేవ చేస్తుంది చాలా కూడా కొంచెం ఫేమస్, పేరు వద్దులేండి. చెప్పండి ఒకసారి, అసలు ఎవరు ఆవిడ, ఏంటి? ఇప్పుడు మాతో కనెక్షన్ లేదులేండి, మాతో ఉన్నట్లేదు. ఎందుకని? ఇది కంప్లీట్ దేవుని సేవ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. తనే వదిలిపోయింది, మేము వదలలేదు, తనే వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని సేవ చేసుకుంటా అన్నట్టుంది. అసలు మొత్తానికి మార్చింది మీరు ఆవిడ్ని, అవునా? ఏం చెప్పి మార్చారు? ఏం చెప్పేది కదా, నాకు భక్తి ఎక్కువ ఉండేది, సో నేను చెప్పేవాడిని దేవుని మాటలు, ఎక్కువ ప్రేయర్ చేసుకునేవాడిని, అలా ఉండేది, చేసుకునేవాడిని ఎక్కువ. నేను ఒంటరిగా ఉండేవాడిని, నాకు సపరేట్ రూమ్ తీసుకొని ఆ రూమ్లో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడే ప్రేయర్ చేసుకొని 3 days ఫాస్టింగ్ ఉండేసి బైబిల్ చదువుకుని, బైబిల్ తీసుకుని నేను రూమ్లోకి వెళ్ళిపోయాను, అక్కడే కూర్చొని అక్కడే ప్రేయర్, అక్కడే అలా ఉండేవాడిని అనమాట. సో నా భక్తి చూసేసి వాళ్ళు మీరు కూడా రండి అని చెప్పేసి అలా తీసుకుని వెళ్ళి అలా మెల్లమెల్లగా అది కొంచెం మీకన్నా ఎక్కువ భక్తి ఆవిడకే వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే ఆమెకు చదువు రాదు, బట్ ఇప్పుడు కొంచెం ఏదేదో నేర్చుకుంటున్నట్టుంది. నేనేందంటే నేను చదవడం ఆపలేదు మేడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చదవడం ఆపలేదు. సో చదువుకుంటూ ఉన్నాను. బైబిల్లో కూడా చాలా, ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, డాక్టర్స్ ఒక్కొక్కరు ఒకలా అన్నారని చెప్పేసి, సో ఆ స్టేజ్లన్నీ దాటేసి వచ్చాను నేను. ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, మళ్ళీ గ్రేస్, మళ్ళీ లా, బాప్టిజం, హోలీ స్పిరిట్ బాప్టిజం, ఇలా చాలా ఉంటాయి ఇందులో. సో ఒక్కొక్కలా ఏం చెప్తారు అన్నీ క్రాస్ చేసుకుని వచ్చాను నేను. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేరు మేడం, చనిపోయారు. ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇప్పుడు కదా చాలా సంవత్సరాలు అయింది. అంటే మీ మదర్ ఫాదర్ కలిసే ఉంటారా, లేకపోతే ఆయన సపరేట్ అయిపోయారు? ఆయన సపరేట్. అదే చెప్పే కదా మేడం, మా మదర్ వెళ్ళిపోయింది. మరి మీ సిస్టర్? మా సిస్టర్ ఉన్నారు, బట్ తను కూడా వేరే దగ్గర ఉంది, కాంటాక్ట్ లో ఉంటారు. ఏ మతంలో ఉన్నారు? క్రిస్టియానిటీలో. మొత్తానికి మీరు ఒక్కరే వచ్చారు బయటికి, మీ ఫ్యామిలీని కాకుండా ఎంతమందిని తీసుకెళ్లారు లోపలికి? బయట వాళ్ళు కూడా వచ్చారు మేడం, చాలా మంది వచ్చారు. అదే ఒక ఫిగర్, ఒక 50 members ఈజీ, ఇంకా ఈజీ 50 మందిని పట్టుకెళ్లారు మీతో పాటు లోపలికి. ఈజీగా. ఇంత భక్తిగా ఉండి ఇంత ఇది చేసుకున్న మీరు, చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటేనే కదా బయటకు వచ్చేస్తాం. ఏంటి చండాలం, ఇన్ని ఇయర్స్ దీనికోసం ఉన్నామా అని అనిపించిన పాయింట్స్ ఏంటి? అంటే ఇప్పుడు పాత నిబంధనలు చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, అంటే క్రిస్టియన్ పరంగా నేను ఇప్పుడు పాత నిబంధన అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అది కొట్టేశారు, సో అది వర్తించదు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్, న్యూ కవెనెంట్ అని చెప్తారు. సో న్యూ టెస్ట్మెంట్కి ఇప్పుడు మనం పూజించే యేసయ్య, ఇది చాలా పెద్ద కంట్రవర్షియల్ అవుతుంది, కానీ నేను నిజం, ఐఎమ్ రెడీ టు ఫేస్, నేను బైబిల్లో నుంచే చెప్తా ఉన్నాను. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో యేసయ్య అని ఎవరైతే చెప్తా ఉన్నారో, పాత నిబంధనలు బేస్ చేసుకొని వేసేస్తారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు ఉంటాయి మేడం,
ఒక అతను వస్తాడు, అతను ఇలా ఉంటాడు అంటే పోలికలు అవి ఇవన్నీ చెప్తా ఉన్నారనమాట. చెప్పేసి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆయనే యేసయ్య అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు మనం నమ్ముతా ఉన్నారు. అంటే 8 బిలియన్ ఎంతమంది మనకు తెలియదు, ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు నమ్ముతా ఉన్నారు. కానీ ఈ చెప్పిన పోలికల్లో ఏవైతే ప్రవచనాలు అంటారు మేడం, ఆ ప్రవచనాల్లో యేసయ్యకి ఒక్కటి కూడా సూట్ అవ్వదు. అంటే ఆయన తీసుకొని వచ్చేసి ఇట్లా బ్యాండేజ్ చేసేసి ఇగో ఈయనే యేసయ్య అని చెప్పేసి పోక్ చేస్తా ఉన్నారు అంతే. కానీ బైబిల్ ప్రకారంగానే నేను మాట్లాడేది. అంటే వాళ్ళకు క్రిస్టియన్స్ కొంతమంది కామెంట్ చేస్తారు ఎలా అసలు అంటే ఏం చెప్పారండి పోలికలో, ఏం చెప్పారు? పోలికలు ఈయనకి ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. దేవుడు కాదు మేడం. ఎవరైతే వాళ్ళు ఇజ్రాయెల్, బాబిలోనియన్, రోమన్, గ్రీస్ వీళ్ళంతా ఏమంటారు బాండేజ్ లో ఉన్నారు మేడం వాళ్ళు, ఎవరు జ్యూస్. సో అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దావీదు ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ విధంగా నా తరపు నుంచి ఇంకొకటి మీలో యూదా గోత్రంలో నుంచి ఒక అభిషక్తుడు అంటారు. అభిషక్తుడు అంటే దేవుడు కాదు, వ్యక్తులు. ఒక అభిషక్తుడు అని వస్తాడు. అతను వచ్చేసి మిమ్మల్ని ఈ యొక్క దాస్యత్వంలో నుంచి విడిపించి మీకు మరలా మీ రాజ్యాన్ని మీకు ఇస్తాడు. మొత్తం ఫిజికల్ గురించే ఉంటుంది టాపిక్. అలా మీకు ఇస్తాడు. ఆయన తర్వాత ఏలుతాడు మిమ్మల్ని, అండ్ ప్రపంచం మొత్తం ఆయన దగ్గర ఉంటుంది, అది సెంటర్ ప్లేస్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు. సో ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనం చూసుకుంటే యేసయ్య రాజ్యం చేయలేదు, యుద్ధాలు చేయలేదు, అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి రాజ్యాన్ని ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అంటే థర్డ్ టెంపుల్ కట్టాలన్నమాట, థర్డ్ టెంపుల్ కట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చిపోయిన తర్వాతనే ఇంకా వరస్ట్ అయింది, ఆ ఉన్న టెంపుల్ కూడా కూల్చేశారు, థర్డ్ టెంపుల్ AD 70లో. సో ఒక్క ప్రాపసీ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. అందుకే జ్యూస్ నమ్మరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని దేవుని కుమారుడు అంటారు. దేవుని కుమారుడు దేవుడు వస్తాడని చెప్పలేదు బైబిల్లో, ఎక్కడా లేదు. ఒక అభిషక్తుడు అంతే. అభిషక్తుడిలో చాలా మంది ఉన్నారు. అనాయింట్ పోస్తే ఎవరైనా అప్పుడు అతని నిబంధనలో ఆయిల్ వేసి అనాయింట్ చేస్తే అతన్ని అభిషక్తుడు అంటారు. మోషే, దావీదు, సొలొమోను, సమూయేలు, సౌలు, చాలా మంది ఉన్నారు. ఎవరెవరైతే అనాయింట్ చేస్తారో వాళ్ళంతా ఇప్పుడు బాప్తిజం, అప్పుడు ఆయిల్ వేసి అభిషేకించారు అనమాట. దాన్ని అభిషక్తుడు అంటారు. అలా ఒక అభిషక్తుడు యేసు వచ్చాడు అని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని అంటే దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది మేడం. ఇది తీసుకురావడానికి కూడా యేసయ్యనే ఈయన పెట్టడానికి అని చెప్పేసి చాలా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా గ్రేకో రోమన్, ఈజిప్టియన్ మిథాలజీలో నుంచి తీసుకొచ్చినట్టు ఇలాంటి సబ్జెక్ట్లో, అంటే మిరాకిల్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత నిబంధనలో ఆయన వచ్చి మీ పాపల కోసం మరణిస్తాడు అన్న పదమే లేదు. ఇప్పుడు వాళ్ళు వేసుకుంటారు కానీ పదం లేదు, అది రక్తం. అది కూడా అది హ్యూమన్ సాక్రిఫైస్ కింద నేను అంటే నా వీడియోలో చెప్పాను. ఓకే, నేను మీకు చెప్తున్నాను. రక్తం చిందిస్తే పాపాలు పోతాయి అని చెప్పేసి పౌలు చెప్తాడు మేడం హీబ్రూలో. కానీ రక్తం చిందించకుండా క్షమించబడ్డ పాపాలు చాలా ఉన్నాయి. అంటే పాత నిబంధనల ప్రకారం చూసుకున్నా కూడా పాత నిబంధనలు ఏంటంటే దేవుడు కొన్ని ఇచ్చాడు, లెవైటిస్ని యాజకులుగా పెట్టేసి మీరు ఈ పాపం చేస్తే మీకు దగ్గర డబ్బులు ఉంటే గొర్రెపిల్లని, లేకపోతే పావురము, ఇలా స్టేజ్ని పట్టేసి, ఏమీ లేకపోతే గోధుమలు, ఆయిల్ తీసుకొని వచ్చేసి అలా చేయాలని చెప్పి. అవి కూడా లేకుంటే ప్రేయర్ చేసేసుకొని అయినట్టు కూడా చాలా ఉన్నాయి, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, బొచ్చర్ రెఫరెన్సెస్ ఉన్నాయి. అలా చెప్పేసి పెట్టాడు. కానీ వీళ్ళు ఏంటంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పెట్టారు. బైబిల్లో అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అనేది లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఒకరి పాపాల కోసం ఒకరు చచ్చిపోయేది ఏం లేదు, ఎవరి పాపాల కోసం వారే చావాలి. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ నేను ఇస్తాను మేడం. జెనసిస్లో ఫస్ట్ ఏదైనా తోటలో ఆదామవ్వ అంటారు. ఆదామవ్వ పండు తిన్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు, ఈ పండు తినమన నిశ్చయంగా నువ్వు చచ్చేదు అని చెప్పాడు. అంటే నువ్వు పాపం చేసావు, ఈ పాపం చేస్తే నువ్వు చస్తావు అని చెప్పేసి ఉంటుంది. అలాగే రోమన్స్ చాప్టర్ 6:23లో కూడా ఏముంటుందంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అని ఉంటుంది. నువ్వు పాపం చేస్తే మరణం. మీరు పాత మీద మొత్తం చేసుకుంటే ఎవరైతే పాపం చేశారో వాళ్ళని ఇమ్మీడియట్గా చంపేసేవాడు. ఆత్మ, రిజరెక్షన్, మళ్ళీ పరలోకం, ఈ కాన్సెప్ట్ ఏం లేదు పాత నిబంధనలో, ఏం లేదు. సో ఆదాము నువ్వు పండు తిన్న నిత్యంగా నువ్వు చచ్చదు అని చెప్పాడు. అంతేగాని నువ్వు నరకానికి వద్దావు అని చెప్పలేదు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పోస్ట్ బైబిలికల్ అనమాట. మొత్తం బైబిల్ తెరైన తర్వాత ఈ డాక్టర్స్ చాలా ఉన్నాయి. పోస్ట్ బైబిలికల్ ఏమంటారు డాక్టర్స్, ట్రినిటీ అనేది, హోలీ స్పిరిట్ అనేటివి, వీటన్నిటిని కూడా బైబిల్ ప్రింట్ చేసిన తర్వాత చాలా జరిగినాయి. బైబిల్ చేసేటప్పటికి కొన్ని మార్పులు చేశారు, బైబిల్ ఫినిష్ అయిన తర్వాత కూడా దాన్ని చేశారు. సో ఇవన్నీ బయట చదివేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. సో పాపంకి దీనికి సంబంధం లేదు.